ఇది ఇప్పుడున్న సాహిత్య సభకి సంబంధం లేని విషయం. ఇంటాక్ అనే ఒక ఆర్గనైజేషన్, ఇక్కడ కొంతమంది మెంబర్స్ ఉన్నారు. ఇది 1980s ఢిల్లీలో కొంతమంది మన వారసత్వ సంపదని కాపాడుదాం అనుకున్న వాళ్ళు కలిసి ప్రారంభించిన సంస్థ. పుల్ జైకర్, తర్వాత ఫస్ట్ చైర్మన్ రాజీవ్ గాంధీ. ఇప్పుడు ఇండియాలో ఒక 300 నుంచి 400 చాప్టర్స్ ఉన్నాయి. ఏదైనా సిటీ, చిన్న ఊరు కానీ వాటిలో కూడా చాప్టర్స్ ఉన్నాయి. మన ఆంధ్రాలో అంటే ఇప్పుడు నంద్యాల, మహబూబ్ నగర్, నల్గొండ ఇట్లాంటి చోట కూడా ఉంటుంది. విజయవాడలో ఇప్పటిదాకా లేదు. ఎందుకంటే దీని పేరేంటి అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. మన విజయవాడ వాళ్ళకి లేదెందుకు అని అడిగితే ఏమోనండి, చాలా రోజులు నేను ట్రై చేస్తున్నాము కానీ ఎవరు ఇక్కడ మెంబర్లు అవ్వలేదు, మొదటి నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడానికి అవ్వలేదు అంటే, సరేనండి ఏం చేస్తాం, మా విజయవాడ వాళ్ళకి హెరిటేజ్ అంటే పాలు పెరుగు, కల్చర్ అంటే అగ్రికల్చర్ తప్ప ఇంకేం తెలియదు, ఇప్పుడన్నా కాస్త ట్రై చేస్తాము, రాజధాని కూడా ఇక్కడికి వస్తా ఉంది అని చెప్పి అన్నాక ఇది ఇన్కార్పొరేట్ చేసిన సంస్థ. అన్ని రకాల లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. బేసికల్లీ దీనికి ఇచ్చిన డొనేషన్స్ కూడా దే ఆర్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్ ఇండియా. ఈ చాప్టర్ ఇప్పుడు విజయవాడలో స్టార్ట్ చేశాం. ప్రసూద్ గారు కో కన్వీనర్, నేను కన్వీనర్గా ఉన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు అనిల్ డానీ కానీ, కృష్ణకుమార్ గారు కానీ, తర్వాత రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఆల్రెడీ మెంబర్స్ అయ్యారు. నేను అనేది ఏంటంటే విజయవాడలో మనకు ఉన్న ప్రాచీన వారసత్వ సంపద చాలా ఉంది. ఈవెన్ మోడర్న్ హెరిటేజ్ కూడా, గాంధీ హిల్ కానీ, లేకపోతే మన గ్రంథాలయం పక్కన ప్రకాశం బ్యారేజ్, ఇట్లా చాలా ఉన్నాయి. వీటినన్నిటినీ ఒక రకంగా ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా మన పిల్లలకి, విజయవాడలో ఉన్న పిల్లలకి, పెద్దలకి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలియజేసిన తర్వాత కూడా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. జడ్జి గారి మీటింగ్కి వచ్చాను కాబట్టి, రెడ్ బిల్డింగ్ అంటారు బెంగళూరులో, హైకోర్టు బిల్డింగ్, అది బ్రిటిష్ టైంలో కట్టింది. అక్కడ ఒక జడ్జి గారు దీనిలో సెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్యాన్ ఊడి కింద పడంగానే ఈ బిల్డింగ్ పడగొట్టేసేసి కొత్త బిల్డింగ్ కట్టాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ అక్కడికక్కడ పాస్ చేశారు. చేసినప్పుడు ఇంటాక్ బెంగళూరు వాళ్ళు అదే కోర్టులో దాన్ని ఆపించి దాని కంప్లీట్ రెనోవేషన్ ప్రాజెక్టు ఇంటాక్ చేపట్టింది. ఎందుకంటే ఇంటాక్లో వారసత్వ ఇప్పుడు బిల్డింగ్స్ని, వాటిని కన్జర్వేషన్కి ఒక డివిజన్ ఉంది. ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటే మన కళల గురించి, ఇప్పుడు డాన్స్, మ్యూజిక్, వీటి గురించి ఒక డివిజన్ ఉంది. ఆర్ట్ ప్రిజర్వేషన్, ఎన్నో మ్యూరల్స్, వీటి ప్రిజర్వేషన్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి మనకి ఏదన్నా కావాలి అన్నా కూడా హెల్ప్ వస్తుంది. కాబట్టి దీనికి ఏంటి అంటే కొంతమంది లైఫ్ మెంబర్స్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మన వారసత్వం మీద అభిమానం అనేది ఉంది. అందుకని నేను చెప్తుంది ఏంటంటే అప్లికేషన్ ఫామ్స్ నేను ప్రసూన్ గారి దగ్గర వదిలేసేస్తాను కొన్ని. ప్రసూన్ గారు కన్వీనర్, ఆవిడ కూడా, కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. వీలైనంత వరకు ఐ వాంట్ మోర్ మెంబర్స్ టు జాయిన్. ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చే ఇన్పుట్స్ కూడా చాలా అవసరం ఉంటుంది. ఇదేదో ఒకళ్ళు రన్ చేసే ఆర్గనైజేషన్ కాదు, అందరం కలిసి మీట్ అయ్యి చేద్దాము అనేది. అందుకే నేను
మొట్టమొదట 30 మంది మెంబర్స్ కావాలి అంటే అర్జెంటుగా చేసి పంపించేశాను రోజు. ఇప్పుడు అందరితో మాట్లాడుతూ ఉన్నాను, కాలేజెస్ తోటి మాట్లాడుతూ ఉన్నాం, సిఆర్డిఏ నుంచి కొంతమంది మెంబర్స్ని చేశాము, అమరావతి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొంతమందిని చేశాము. ద కలెక్టర్ ఆఫ్ విజయవాడ ఈజ్ ద పేట్రన్ ఆఫ్ దిస్ చాప్టర్. కాబట్టి ఇది క్వాజీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంతేకాకుండా చాలామంది ఉన్నవాళ్ళందరూ ఎంతూజియాస్ట్. ఇప్పుడు మెంబర్ సెక్రటరీ ఏమో ఇంతకుముందు కల్చర్ సెక్రటరీగా చేశారు మోదీ గవర్నమెంట్లో, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో కూడా దగ్గర దగ్గర 5 ఏళ్ళు యాజ్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ కల్చర్గా చేసిన ఆయన. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ మనం తీసుకోవచ్చు, విజయవాడకి ఏదన్నా చేయడానికి వీలవుతుంది. అందుకని చెప్పి నేను ఇట్లాంటి మ్యాగజైన్ వస్తుంది. మనం ఊరి గురించి మనం రాసింది కూడా దేశం అంతా వెళ్తుంది. ఇంటాక్ వాళ్ళు ఇక్కడే కాదు, కంబోడియాలో, ఇండోనేషియాలో కూడా కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని మనం చేయాల్సిన పనులన్నీ మనం చూసుకొని చేయొచ్చు. బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటాక్ట్ ఏమన్నా ఉంటుందంటే టు క్రియేట్ అండ్ స్టిమ్యులేట్ అండ్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్. మనకి చాలా మందికి తెలియదు, మన కృష్ణా నదిలో ఉన్న ఐలాండ్స్ ఉన్నాయి, అవి ఎక్స్ట్రాడినరీ న్యాచురల్ హెరిటేజ్ అన్నమాట. కొంత వైల్డ్ లైఫ్ అక్కడ ఉన్నది చాలా చోట దొరకదు. ఆటర్స్ కానీ లేకపోతే ఫిషింగ్ క్యాట్ కానీ ఇట్లాంటివన్నీ మనకు మామూలుగా కనిపించే జంతువులు కాదు. తర్వాత చెట్లు, కొన్ని రకాల చెట్లు మనకు పెరిగేది ఇప్పుడు కొండపల్లి కానీ ఇక్కడ మన ఇంద్రకీలాద్రి హిల్స్ మీద పెరిగే ప్లాంట్స్, ట్రీస్ మీకు ఇంకెక్కడ పెరగని ఉన్నాయి. ఇవన్నీ మనకి మనం చెప్పుకుంటే కానీ అవు. అందుకని దీనికి హార్టికల్చరు, వీటిలో ఉండే స్టూడెంట్స్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వీటిని సెన్సస్ చేసి ప్రిజర్వ్ చేసి డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా చేస్తాము. టు అండర్టేక్ మెజర్స్ ఫర్ ద ప్రిజర్వేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ కల్చరల్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ అండి, మన కొండపల్లి బొమ్మలే ఉన్నాయి. తర్వాత చాలా ఆర్ట్స్ ఉన్నాయి మనకి చాలా మంది మనకే తెలియదు, నాకే తెలియదు ఏమేమి ఉన్నాయి. వీటన్నిటి గురించి ఇప్పుడు ఒక బుర్ర కథ కానీ లేకపోతే మనకి హరికథ, ఒగ్గు కథ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకి ఈ ఏరియాలో ఉండేవాళ్ళు. ఎవరైనా ఉన్నారో ఆర్టిస్ట్ వాటిని రికార్డ్ చేసి డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మెజర్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ నాట్ ఓన్లీ ఆఫ్ హిస్టారికల్ బిల్డింగ్స్ బట్ ద హిస్టారిక్ క్వార్టర్స్ అండ్ టౌన్స్. ఇప్పుడు ఇంటాక్ట్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్స్ పాండిచ్చేరిలో ఫ్రెంచ్ టౌన్ అని ఉంది. దట్ వాజ్ మెయింటైన్డ్ బై ఇంటాక్ట్. అక్కడ మనకు కూడా కొన్ని హిస్టారికల్ ఏరియాస్ ఉన్నాయి మనకు వన్ టౌన్లో కానీ. వన్ టౌన్ శివాలయం ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ప్లేసెస్ విచ్. తర్వాత డాక్యుమెంటేషన్, వీటన్నిటిని ఇప్పుడు అక్కన్నమాదన్ గుహలు కానీ లేకపోతే ఇప్పుడు సీతానగరం గుహలు కానీ మనం మొగల్రాజపురం గుహలు కానీ, ఇవి కాకుండా ఈ కొండల మీద చాలా ఉన్నాయన్నమాట రాక్ కట్రీ. అవి దగ్గర దగ్గర 2000 ఏళ్ల క్రితం ఇక్కడ వర్షావాసాలుగా ఉన్న ప్లేసెస్. వాటిని డాక్యుమెంట్ చేసి ఇది ఇక్కడ ఉంది, ఇంత లోతు తవ్వారు, ఇంతమంది కష్టపడి ఉంటారు, రాయి ఏ రాయి, ఇవన్నీ మనం డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కొన్ని కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు మనం, ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. తర్వాత వర్క్ షాప్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు రైట్ నౌ అక్టోబర్లో 2 ఇద్దరిని పంపించవచ్చు విజయవాడ నుంచి ప్రతి ఏడు ఢిల్లీకి. ఏది కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్స్ అని. ఇవి కాకుండా వేరియస్ వర్క్ షాప్స్ ఢిల్లీలో కానీ దేశమంతా జరుగుతూ ఉంటాయి. వాటికి మనం ఇక్కడి నుంచి కుర్రాళ్ళని పంపించవచ్చు, వాడికి తెలుస్తుంది. స్టూడెంట్ మెంబర్స్ని తీసుకోవచ్చు మనం. ఇట్లా చాలా చేయొచ్చు అనమాట. దీని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం 10 మందికి చెప్పగలగాలి మన విజయవాడ వారసత్వం, విజయవాడ గొప్పతనం, చారిత్రక కట్టడాల గురించి లేకపోతే చారిత్రక వారసత్వం గురించి. ఇది చేయడానికి ఒక్కళ్ళతోటి అయ్యే పని కాదు. మీరందరూ ఐడియాస్ ఇవ్వండి. చేయాలి అనుకుంటే దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఇంటాక్ అందిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మెంబర్స్ అయితే ఆ మెంబర్షిప్ నుంచి
ఎటువంటి ప్రపోజల్ వచ్చినా ఇట్ విల్ బి సీరియస్లీ కన్సిడర్డ్ అండ్ టేకెన్ ఫార్వర్డ్. అప్లికేషన్ ఫామ్స్ ఇక్కడ ఇస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి, ఫోటోగ్రాఫ్స్ కావాలి 3. తర్వాత లైఫ్ మెంబర్కి చెక్ ఫర్ 5,000 రూపీస్ ఇవ్వాలి. 5,000 ఒకసారి ఇస్తే యు ఆర్ ఎ లైఫ్ మెంబర్ ఫర్ ఎవర్. యూ విల్ గెట్ ఎ కార్డ్, యూ విల్ గెట్ ఈ విరాసత్తు వస్తానే ఉంటుంది. ప్రతిసారి వచ్చినప్పుడు మీకు కాపీ డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వస్తుంది. వేరియస్ అదర్ మెటీరియల్ అది కూడా వస్తూ ఉంటుంది. అదే కాకుండా ఆ కార్డు వల్ల ఇంకోటి ఏంటంటే రేపు ఎప్పుడు హంపి కానీ ఇక్కడ కానీ వెళ్ళారనుకోండి, ఆ కార్డు తీసి చూపిస్తే దానికి ఉండే వాల్యూ చాలా గొప్పది. లైఫ్ మెంబర్ ఆఫ్ ఇంటాక్ అనగానే రండి కూర్చోండి అని కూర్చోబెట్టి ఆర్కియాలజిస్ట్ మీతో మాట్లాడతారు. ఇట్లాంటివన్నీ ఏ ఊరు పోయినా కూడా అదొక ప్రెస్టీజియస్ క్లబ్ మెంబర్షిప్ లాంటిది. కాబట్టి అందరికీ చెప్పేది, నేను అడిగేది ఏంటి అంటే వీలైతే విజయవాడ వాళ్ళు దీంట్లో మెంబర్స్ అవ్వండి. కాకినాడలో ఆల్రెడీ చాప్టర్ ఉంది కాబట్టి వీరలక్ష్మీదేవి గారిని మాత్రం వదిలేస్తున్నాను. సో ఐఎమ్ లీవింగ్ దీస్ థింగ్స్ విత్ ప్రసూన గారు. ఈజీగా ఉంటుంది. నేనేంటి మంగళగిరిలో ఉంటాను, ఏదైనా వచ్చి ఇవ్వాలన్నా కూడా. సింపుల్ థింగ్ ఏంటి అంటే ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, లేకపోతే ఆధార్ కార్డ్ కాపీ ఒకటి, ఫోటోగ్రాఫ్స్. 5,000 rupees you can transfer it to her and she will in turn pay the deposit in the bank. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. చెక్ ఇస్తే మాత్రం ఇంటాక్ విజయవాడ అని ఇవ్వాలి. అందరూ జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఎస్పెషల్లీ మీరందరూ నారాయణరావు గారు, విశ్వం గారు గుంటూరులో ఉంది, మిమ్మల్ని జాయిన్ చేసుకుంటే లక్ష్మీనారాయణ నన్ను ఎత్తిన పడతాడు. ఇక్కడ ఇచ్చేసి వెళ్తున్నాను, మీరు ఇచ్చేది దాంట్లో ఒక బ్రిడ్జ్ మాత్రం మీరు సైన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అది, అలాంగ్ విత్ ద అప్లికేషన్.